అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీచర్స్ స్వయంగా తయారు చేసి ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టడం అనేది మంచి విషయము. ఎందుకంటే టీచర్స్ డిఫరెంట్ గా వాళ్ళకు స్టూడెంట్స్ కు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వాళ్ళలో టీచర్లలోనే ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసి దాంట్లో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ డిస్ట్రిక్ట్ తర్వాత డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకు స్టేట్ పంపడం ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నా. సో దాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా మీకు నాకంటే బాగా మీకు కూడా తెలుసు, మన ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పట్ల ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలలలో ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తా ఉన్నాడు, అదే విధంగా మీ ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ ట్రాన్స్ఫర్స్ ఇష్యూ కానివ్వండి, అదేవిధంగా ప్రమోషన్స్ ఇష్యూను రిజాల్వ్ చేసి ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ ఇస్తా ఉన్నాము. ఇప్పుడే మన ఎంఈఓ గారు చెప్తా ఉంటే సార్ మన మండలంలో దాదాపు 3-4 టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి మాకు ఈ ఎస్జిటిలో ప్రాబ్లం అవుతా ఉంది, కొందరిని వాలంటీర్స్ కావాలని చెప్పి అడుగుతా ఉంటే ఈ ప్రమోషన్స్ ఇష్యూ కూడా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇష్యూ. పాఠశాలలలో ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కూడా మీకు తెలుసు, గత 10 సంవత్సరాలలో మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా నెగ్లెక్ట్ చేయండి, ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు మన రాష్ట్రాంతా ఒక 20,000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డ విషయం కూడా మీకు అందరికీ తెలుసు. సో ఈసారి నాకు చాలా స్కూళ్ళలో చెప్తా ఉంటే నేను ఎక్కడికి పోయినా కూడా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ తర్వాత ఎంఈఓ కలిసినప్పుడు అడుగుతా ఉంటే ఏమన్నా పర్సెంటేజ్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పర్సెంటేజ్ పెరిగిందంటే తప్పకుండా పెరిగించాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇంకా రాబోయే రోజులు ఇంకా మెరుగైన వసతులు, మెరుగైన ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వ పరంగా మేము మీరు అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ల్యాబ్స్ కూడా సైన్స్ ల్యాబ్స్ మీకు ఫర్నిచర్ ఎట్లాగో గవర్నమెంట్ హై స్కూల్స్ అదేవిధంగా అప్పర్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ నాకు తెలిసి ఇప్పటికి ఫర్నిచర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు చెప్తా ఉంటే సార్ సైన్స్ మెటీరియల్ కూడా ల్యాబ్స్ కి సంబంధించిన మెటీరియల్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది, అన్ని స్కూళ్ళకి వస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో అట్లా ప్రతి విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి రెగ్యులర్ గా మేము ఎప్పుడు కలిసినప్పుడల్లా గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఏం రిక్వైర్మెంట్ ఉన్నా మీరు నా నోటీస్ తీసుకురండి, డెఫినెట్ గా వీళ్ళు ఇంప్రూవ్ ఇన్ బెటర్ వే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండే. కాబట్టి టీచర్స్ కూడా కోరుతా ఉన్నారు ఒకటే, సో మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీరు ఏం రిక్వైర్మెంట్ ఉన్నా కావాలన్నా కూడా ప్రభుత్వ పరంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మీ వంతుగా మీరు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు, ఆ విధంగా స్టూడెంట్స్ పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఒక మంచి ఎడ్యుకేషన్ అందిస్తే చదువుకున్న పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఆ విషయంలో పెద్ద ఎత్తున కృషి చేయాలని చెప్పేసి నేను సందర్భం కోరుతా ఉన్నా. నిన్న యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ చాలా మంది చూసింటారు, ఒక మాట చెప్పాడు, సో మనం ఏమి ఇచ్చినా అది సరిపోదు, కానీ విద్య ఇస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ధనవంతులు అవుతారు, గొప్ప వాళ్ళు అవుతారు, రాష్ట్రానికి వాళ్ళ ప్రాంతానికి ప్రేమిస్తారు. కాబట్టి మంచి విద్య అందించడానికి నేను ఎంత ఖర్చు అయినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ గురించే కాదు చెప్పింది అక్కడ. సో యూనివర్సిటీని మొదలు పెడితే కింద ప్రైమరీ స్కూల్ వరకు కూడా సో ఈరోజు మేము ఆ విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళ కంటే అంటే మెండుగా ఇంకా మంచిగా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రయత్నాలను మొదలు పెడతా ఉన్నాం. సో మీరు చూస్తా ఉన్నాం, నేను రెగ్యులర్ ఎక్కడ స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం మిస్ కాకుండా అటెండ్ అవుతాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్న ఆలోచన నేను ఎమ్మెల్యే కాకముందు చెప్పిన తర్వాత కూడా నేను చేస్తా ఉన్నా. సో మీరు కొత్త కూడా మీరు చూసింటారు, ఈ రోజు మనం ఈ స్కూల్లో నేను పట్టుబట్టి ఎంబడబడి ఆ స్కూల్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయండి. ఇంత మంచి స్కూల్ వాడుకోవాలని చెప్పేసి ఈ స్కూల్ బస్సు మనమే ప్రొవైడ్ చేసి ఆ బస్సు ద్వారా స్టూడెంట్స్ ఇక్కడ తీసుకొచ్చేసి ఇంత మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. ఈరోజు కొత్తకోటలో గర్ల్స్ హై స్కూల్ విషయంలో మీకు అందరు కూడా తెలుసు, చాలా మంది అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతుంది స్కూల్ లేక. సో ఈరోజు అక్కడ గర్ల్స్ హై స్కూల్ నిర్మాణం నడుస్తా ఉంది. అది నాకు తెలిసి ఒక 6 months లో స్కూల్ కంప్లీట్ అయితే అదొక మోడల్ స్కూల్ గా తయారు చేసి ఒక ఆదర్శ స్కూలంగా అంటే కట్టాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నా. సో తప్పకుండా అట్లా ప్రతి దగ్గర కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడే
అజకోల్ నుంచి నాకు స్కూల్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అజకోల్ హై స్కూల్ సంబంధించి నిన్న స్పెషల్ సెక్రటరీ సీఎం గారి దగ్గర కలిసి అజకోల్ స్కూల్ బాగాలేదు పరిస్థితి అని చెప్తే అక్కడ అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పిండు. సో అట్లా వాళ్ళు ఇక్కడ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతి స్కూల్లో కూడా తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తూ ఎడ్యుకేషన్ బెటర్ ఎడ్యుకేషన్ అందించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు నాకు టీపీఆర్టీ వాళ్ళు పిఆర్టీ సంబంధించి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సిబిఎస్ రద్దు చేయాలని అది ఎన్నో రోజులుగా అడుగుతా ఉన్న కోరిక కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి నేను మీ తరఫున ముఖ్యమంత్రి గారి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.